టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి అధికారిక అప్డేట్స్ రాకపోవడంతో నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాల్చేలా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ అప్డేట్ రాబోతోంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి డ్రాగన్ అనే పేరును పరిశీలిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా ప్రచారం జరిగింది. అంతేకాదు డైనోసర్ అనే పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇమేజ్ మరియు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కు సరిగ్గా సరిపోయే ఒక కొత్త అత్యంత శక్తివంతమైన టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. మరికొందరు మాత్రం ముందు నుంచి ప్రచారంలో ఉన్న డ్రాగన్ అనే టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సస్పెన్స్ కు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. నందమూరి అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చిత్ర యూనిట్ మే 19 అర్ధరాత్రి 12 గంటలకు అంటే మే 20 తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆ సమయానికి ఒక పవర్ఫుల్ గ్లిమ్స్ ను విడుదల చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ గ్లిమ్స్ ద్వారా ప్రశాంత్ నీల్ తన మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఎన్టీఆర్ ను ఎలా చూపించబోతున్నారనేది హింట్ ఇవ్వబోతున్నారు. అభిమానులు అన్ని ప్రశ్నలకు అంచనాలకు సమాధానం దొరికేలా ఈ గ్లిమ్స్ ఉండబోతోందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ సినిమా గ్లిమ్స్ కు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ గ్లిమ్స్ సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ కూడా పొందింది. సెన్సార్ బోర్డు దీనికి UA 16+ రేటింగ్ జారీ చేసింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ గ్లిమ్స్ రన్ టైం దాదాపు 4 నిమిషాల 35 సెకండ్లు ఉండబోతోందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా సినిమాల ట్రైలర్లే 3 నిమిషాల లోపు ఉంటాయి. అలాంటిది ఒక చిన్న గ్లిమ్స్ కోసం ఏకంగా 4.5 నిమిషాల నిడివిని కేటాయించడం సాధారణ విషయం కాదు. అదే నిజమైతే తెలుగు సినీ పరిశ్రమలోనే ఇది అత్యంత లెంతెస్ట్ గ్లిమ్స్ గా సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయం. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం ఈ భారీ గ్లిమ్స్ లో సినిమాలో నటించే ఇతర పాత్రల గురించి ఎక్కడా రివీల్ చేయకుండా కేవలం ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, ఆయన లుక్ మరియు ఎలివేషన్స్ పైనే పూర్తి ఫోకస్ పెట్టేలా ప్రశాంత్ నీల్ కట్ చేశారట. అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా ట్రైలర్ కూడా 2 రోజుల ముందే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాని ప్రభావం ఈ సినిమాపై పడకుండా ఉండేలా, అంతకు మించిన హైప్ క్రియేట్ చేసేలా ప్రశాంత్ నీల్ ఒక పక్కా ప్లాన్ తో ఈ గ్లిమ్స్ ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను 2027 జూన్ 11న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయాలని మేకర్స్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. రాబోయే రోజుల్లో మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. మొత్తానికి తారక్ బర్త్డే బ్లాస్ట్ కు నందమూరి అభిమానులు సర్వత్రా రెడీగా ఉన్నారు.